మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ప్రసారం చేసిన సత్సంగ బోధలోని కథను చాలా అద్భుతంగా ఆదరించారు. ఎందరినో ఆకట్టుకుందని నాకు అర్థమవుతోంది. చాలా స్పీడ్గా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. మీ యొక్క ప్రోత్సాహం రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే వస్తుంది. కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకోవడం అనేది నా కర్తవ్యం. ఈరోజు మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో విని అందరం 10 మందికి షేర్ చేద్దాం. ఈరోజు కథలోని శీర్షిక బిలాకాశం. బిలాకాశం అంటే ఏమిటి, దీని అర్థం ఏమిటి, ఒక్కసారి ఈ కథ విని దాంట్లో అంతరార్థం ఏంటో గ్రహించి 10 మందికి షేర్ చేద్దాం. ఈ లోకంలో అత్యంత మధురమైన పదం అమ్మ. అమ్మ అంటే జాలి, దయ, కారుణ్యం కలబోసిన మాతృ స్వరూపం. గర్భంలో ఉన్న శిశువు పోషణ తల్లి యొక్క నాభిగొట్టం ద్వారా జరుగుతోంది. ఈ సంస్థ భరతఖండాన్ని మాతృ స్వరూపంగా భావన చేస్తే నాభి ప్రదేశం కామాక్షి వరదేవత ఆసీనురాలై ఉన్న కాంచీపురం. అందుకే అమ్మ ఆసీనురాలై ఉన్న ప్రదేశం బిలాకాశం అని పిలువబడుతుంది. కామాక్షి అనే పదంలో అర్థం తత్వపరంగా చూసినట్లయితే కా అంటే సృష్టికర్త, ఆ అంటే స్థితికర్త, మా అంటే లయకర్త. అంటే అమ్మలోని శక్తియే సృష్టి, స్థితి, లయ కర్తలకు శక్తినిచ్చి నడిపిస్తోంది. కామాక్షి మరొక నామమే కామకోటి. అంటే మనకు అవసరమైనటువంటి కోరికలను లౌకిక కోరిక నుండి మోక్షం వరకు అనుగ్రహించే తల్లి అని అర్థం. ఏదైనా అనుగ్రహిస్తుందా అంటే అనుగ్రహిస్తుంది. ఎలా అంటే మనం ఒక అవసరంతో అలమటిస్తుంటే త్రికరణ శుద్ధిగా అమ్మను ప్రార్థన చేసినట్లయితే యోగక్షేమాలు రెండింటినీ ప్రసాదిస్తుంది. యోగము అనగా నీవు ఏదీ లేదని అలమటిస్తున్నావో దాన్ని అనుగ్రహిస్తుంది. క్షేమం అనగా ఉన్నదానిని ఉంచుతుంది. కామాక్షి, దీని అర్థం ఏంటో చూద్దాం. కామాక్షి = కామ ప్లస్ అక్షి. అంటే తన కడగంటి చూపులతో కటాక్షం ద్వారా ఎవరికి ఏదైనా ఇవ్వగలదు. యథార్థం చెప్పాలంటే అమ్మ తన కళ్ళు తిప్పుతూ అందరినీ చూస్తూ ఉంటుంది. ఏమో ఎవరు పిలుస్తారో, ఎవరిని కాపాడాలో అని తన కడగంటి చూపులతో సరస్వతిగా, శక్తిగా, ఐశ్వర్య రూపముగా అందరినీ అనుగ్రహిస్తుంది. అమ్మ మూకశంకరుని అనుగ్రహించి మూగవానితో 500 శ్లోకాలు పలికించి లోకానికి అందించినదే మూక పంచసతి. అందులోని ప్రతి శ్లోకము ప్రాశస్త్యము. సాధారణంగా గ్రహాలకు స్వతంత్రమైన నడవడి లేదు. అవి అమ్మవారి, అయ్యవారి శాసనానికి కట్టుబడి ఉంటాయి. పాదారవింద శతకంలోని ఈ శ్లోకాన్ని పెద్దలంతా మంత్రం క్రింద భావన చేసి రోజు పూజలో అనుసంధానం చేస్తారు. దదానో భాస్వత్త అమృత నిలయో లోహితవపు వినమ్రాణం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమ కేతుర్మాతస్తవ చరణపద్మం విజయతి. 9 గ్రహములు అమ్మవారి పాద పద్మములలో ఎలా ఉన్నాయో మూకశంకరులు ఈ విధంగా వివరించారు. సూర్యగ్రహం దదానో భాస్వత్త. అమ్మా, నీ ఎర్రని పాదాల నుండి వస్తున్న కాంతులు 1000 బాలభానుల సూర్యకాంతికి ప్రతీక. చంద్రగ్రహం అమృత నిలయో. మీ పాదాలలో చంద్రబింబం కనబడుతుంది. ఎందుచేతనంటే నీ పాదాలలో నుండి అమృత స్రావం జరుగుతుంది. అంగారక గ్రహం లోహితవపు. అమ్మవారి ఎర్రటి పాదాలను చూస్తే ఎర్రగా ఉన్న కుజగ్రహం గుర్తుకు వస్తుంది. కాబట్టి కుజుడు మీ పాదాల యందే ఉన్నాడు. బుధగ్రహం వినమ్రాణం సౌమ్యో. ఎవరు వినయంగా నీ పాదాల దగ్గర తల వంచుతారో వారి పట్ల నీవు సౌమ్యరాలిగా అనుగ్రహిస్తావు. కాబట్టి నీ పాదాల వంక చూస్తే బుధగ్రహం అనుగ్రహం కలుగుతుంది. గురుగ్రహం గురురపి. గురువు అంటే బరువైనవాడు. గురు అనుగ్రహం ఉన్నవారికి అన్నిట్లోనూ అనుకూలత లభిస్తుంది. అమ్మ,
ఈ లోకంలో నీ పాదాలను మించిన బరువైనది మరొకటి లేదు. కాబట్టి బృహస్పతి అనుగ్రహం నీ పాదాల యందు కలుగుతుంది. శుక్రగ్రహం కవిత్వం చ కలయన్. సాధారణంగా శుక్రగ్రహం అనుగ్రహం వలన సంగీత సాహిత్యంలో కవిత్వంలో గొప్పవారవుతారు. అమ్మా, నీ పాదాలలో నుండి స్రవించిన జలం శక్తినిచ్చి వారికి వాక్పటిమ కలిగించి మహాకవులుగా తీర్చిదిద్దడం నీ అనుగ్రహం వలననే కలుగుతుంది. శనిగ్రహం మందో. అమ్మవారి నడక హంస కన్నా నిదానంగా ఉంటుంది. శనీశ్వరుడు మందంగా అంటే మెల్లగా నడుస్తాడు. నీ మెల్లని నడకలో శనీశ్వరుడు ఉన్నాడు. రాహుకేతు గ్రహం తమకేతు. రాహు చీకటి ప్రఖ్యాతి. చీకటిని పోగొట్టగలిగే వెలుగు నీ పాదాల యందే కనిపిస్తోంది. కాబట్టి నీ పాదాలను ఆశ్రయించిన వారిని రాహుకేతు గ్రహాలు ఏమీ చేయవు. గమనిక, రాహు చేత ఎవరైనా తీవ్రంగా బాధింపబడుతున్నట్లయితే శ్రీకాళహస్తిలోని జ్ఞాన ప్రసూనాంబ సర్పవడ్డాణం దర్శనం చేసినట్లయితే శాంతి కలుగుతుంది. తవ చరణ పద్మో విజయతే. నీ పాదములు సర్వత్రా విజయమును పొంది ఉన్నాయి. అటువంటి నీ పాదముల యందు నవగ్రహములు నాకు కనబడుతున్నాయని మూకశంకరుడు స్తుతించారు. అమ్మవారి పాదములలో 9 గ్రహములను ఎవరైతే చూడగలుగుతున్నారో వారికి గ్రహముల యందు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు ఎవరైతే కళ్ళు తెరిచి అమ్మవారి పాదాలను చూస్తూ లేదా మనసులో అమ్మవారి పాదాలను ధ్యానం చేస్తూ పూజలో మంత్రంగా పై శ్లోకాన్ని అనుసంధానం చేస్తారో వారి యందు 9 గ్రహములు కూడా వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా జాగ్రత్తపడి జాతకుడును సంరక్షిస్తాయని, అనుకూలతను చేకూరుస్తాయని పెద్దలంతా ఈ శ్లోకానికి మంత్రస్థాయినిచ్చి గౌరవించారు. చాలా అద్భుతమైన విషయం అండి. మనం అందరం కూడా ఈ నవగ్రహాల వల్ల ఒక్కొక్కసారి మంచి ఫలితాలు వచ్చాయని, ఒకసారి చెడు ఫలితాలు వచ్చాయని, తర్వాత నవగ్రహాలకి పూజలు చేస్తూ, జపాలు చేస్తూ, ధ్యానాలు చేస్తూ, దానాలు చేస్తూ ఎంతో 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 మనం విశ్వ ప్రయత్నం చేస్తుంటాము ఆ కష్టకాలం నుండి బయటికి రావడానికి. అయితే అన్నిటికీ కలిపి ఈ చక్కటి మంత్రాన్ని చాలా బ్రహ్మాండంగా ఇక్కడ వర్ణించడం జరిగింది. కాబట్టి ఈ శ్లోకాన్ని అందరం కూడా వీలైనంత వరకు మన పూజలో ఒక భాగంగా చేసుకుని నిత్యం ఈ శ్లోకాన్ని జపిస్తూ ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలకు పాత్రుడు కావాలని, అందరూ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్య, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలతో చల్లగా ఉంటూ హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.